మామూలుగా మనం చాలా లేడీస్లో మనం అరుదైనగా చూస్తూ ఉండేది మాత్రం సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా వరకు హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ కానీ జరిగితే దానివల్ల ఉత్పత్తి అయ్యేదే సర్వైకల్ క్యాన్సర్. ఈ హెచ్పివి క్యాన్సర్ ఎవరికన్నా ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అది యూజువల్లీ మనం ఒక 20-25 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళలో ప్యాప్ స్మియర్ అనేది చేస్తామండి. ప్యాప్ స్మియర్ చేసినందువలన దాన్ని హెచ్పివి టెస్టింగ్కి పంపిస్తాం, ఒక సైటాలజీ టెస్ట్ అంటాం. ఆ రెండు చెక్ చేస్తాం. వీటిలో ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి అంటే బయాప్సీకి వెళ్తాం. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్కి మనకి ఏమీ యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్ డ్రగ్స్ అంటూ స్పెషల్గా ఏమీ ఉండవు. హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండడానికి వ్యాక్సిన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ అనేది మాత్రం 9 సంవత్సరాలు చేరిన ప్రతి ఆడవారు కానీ మగపిల్లలు కానీ వేసుకోవాల్సి వస్తుంది. 9 నుంచి 26 ఏళ్ళ వరకు అంటే 9 నుంచి 26 ఇయర్స్ వరకు ఎవరైనా కానీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ వ్యాక్సినేషన్ కానీ తీసుకుంటే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది 95 to 99% అనేది రాకుండా ఫ్యూచర్లో నివారించుకోవచ్చు.